ఆరాధన ముందు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ మనకు సంఘములోకి దిగి రావాలి. సీనాయి ఫెయిత్ చర్చిలో దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు అనేక మేలులను మొదలు పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. మాతో పాటు ఏకీపించినప్పుడు ఈ ఆరాధనలో అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్యకరములు జరుగుతుంది. బంధము నుంచి దేవుడు విడిపిస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. మనందరూ ప్రార్థన ఏకీభవిద్దాం. దయగల తండ్రి, ప్రేమ కృపగల ప్రభా, మీ వందనాలు యేసయ్యా. ఈ ఆరాధన సమయంలో ప్రభా తండ్రి, నీ నామాన్ని ప్రభా తండ్రి స్తుతించడానికి వచ్చాం. స్తుతి అంటే మీరు చేసిన మేలును బట్టి స్తుతించడం ప్రభా. ఆరాధన అంటే ఎలాంటి దేవుని మేము ఆరాధిస్తున్నాం? పరిశుద్ధమైన దేవుని మేము ఆరాధిస్తున్నాం ప్రభా తండ్రి. అయ్యా, ఎంతమంది వేదనతో వచ్చినారో, ఎంతమంది బాధతో వచ్చినారో, ఎంతమంది సమస్యలతో వచ్చినారో, ఈ ఆరాధనలో ఒక విడుదల దయచేయమడుచున్నాం, ఒక పరిపూర్ణత దయచేయమడుచున్నాం. సహాయం చేయండి. మీ ఆత్మ మధ్యలో దిగిరండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మా మధ్యలో దిగిరండి యేసయ్యా. ప్రతి ఒక్కరు మీరు తాకమడుచున్నాం, ప్రతి ఒక్క కన్నీరు తుడచమడుచున్నాం. స్తోత్రాలు యేసయ్యా. ఆరాధన ప్రభా తండ్రి, అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మదేవుడు ప్రభా తండ్రి, దేవానికి వందనాలు యేసయ్యా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించను. మనుగుంటే ఏమి కారణం? పూర్ణ మనసులో దేవుని ఆరాధించాలి. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవునిను ఆరాధించినప్పుడు ఒక విడుదల దేవుడు దయచేస్తాడు. స్తుతిలో గొప్ప విడుదల ఉంది. నువ్వు దేవుని స్తుతించడం వలన దేవుడు నూతన కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేయగల దేవుడు. దేవానికి స్తోత్రాలు తండ్రి, దేవానికి వందనాలు ప్రభా తండ్రి. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా మా మధ్యలో ప్రభు మీరు ఉన్నారు యేసయ్య. మీ ఆత్మ మా మధ్యలో ఉన్నది. నేను స్తుతించి కీర్తించి మహిమర్చడానికి వచ్చినాం. అందరూ కూడా మాతో పాటు ఏకీభవించండి. అందరూ కూడా నోరు తెరిచి స్తుతించండి. నువ్వు నోరు తెరిచి స్తుతించినప్పుడు ఒక విడుదలకి దయచేస్తుంది. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ. ఆరాధన చేసేప్పుడు పూర్ణ ఆత్మతో నువ్వు ఆరాధించాలి, పూర్ణ శక్తితో నువ్వు ఆరాధించాలి, పూర్ణ బలముతో నువ్వు ఆరాధించినప్పుడు ఒక విడుదల నీకు దేవుడు సహాయం చేస్తాడు. కన్నీళ్లతో ఉన్నవా సహోదరి? అప్పుల సమస్యతో ఉన్నవా? వేదనతో ఉన్నవా? భర్త విడిచిపెట్టి దూరంగా ఉన్నాడా? నువ్వు ఏకీభవించు. మాతో పాటు ఏకీభవించినప్పుడు నీ కన్నీరును దేవుడు నాటిగా మారుస్తాడు. మారని జీవితాన్ని, మారని దానికి అర్థము చేదైన అనుభవం, చేదైన అనుభవానికి మధురుగా మార్చగల దేవుడైన, మారని జీవితాన్ని మధురుగా మార్చగల దేవుడు మన దేవుడు. స్తుతిద్దాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. ఏక మనసు కలిగి చప్పట్లు కొట్టి ఉత్సాహముగా దేవుని ఆరాధించాలి. ఆరాధన, స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ పాట కలిసి ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవము. సృష్టికర్త
దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ కలిసి పాడదాం. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. వ్యాధితో ఉన్నావా, వ్యాధితో కుమిడిపోతున్నావా, వ్యాధితో పడగల పైన ఉన్నావా, యేసు లేవనెత్త దేవుడు. యేసు నోటి మాటతో పలికినప్పుడు లాజరు బయటికి రా, పేద వస్త్రములతో లాజరు బయటకు వచ్చాడు. వ్యాధితో పడినవా, ఈ సమయంలోనే యేసు నిన్ను స్వస్థపరచగల దేవుడు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. వ్యాధిని విడిపించండి ప్రభా, వ్యాధి బంధ గురించి విడిపించుకొచ్చున్నాం అయ్యా. వ్యాధిని స్వస్థపరచగల దేవుడు మీరు ఒక్కరు మాత్రమే. మీ దెబ్బల చేత మాకు స్వస్థత అని చెప్పారు అయ్యా. గాయపడిన హస్తముతో వారిని ఈ క్షణమే వారిని ముట్టబడుచున్నాం. థాంక్ యూ జీసస్, గ్లోరీ, ఆమేన్. ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన. అందరు నోట్ కలిసి మాట వాటి ఏకీభవించండి. నోట్ కలిసి మాటలు దేవుడు విడుదల చేస్తాడు. నోటి మాటల ద్వారా యేసుని స్వస్థపరచాలి. ఆరాధన నీకే, థాంక్ యూ లార్డ్. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. అనుకుందాం. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఇప్పుడే యేసు ఆత్మ నీ పైన దిగొస్తున్నది. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పొందుతో ఆత్మ అభిషేకం ఇప్పుడే రైట్ నౌ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బై ద హోలీ మౌత్ హోలీ స్పిరిట్ రిసీవ్ ద హోలీనెస్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, గ్లోరీ గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ ఆరాధన నీకే. విడుదల విడుదల. ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. నీకు ఒక మాత్రమే ఆరాధన యేసయ్యా. నీ మా మధ్యలో దిగొచ్చినది, నీ ప్రసన్నత మా మధ్యలో దిగొచ్చినది, నీ సన్నిధి మా మధ్యలో దిగొచ్చినది. ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. సహోదరా, నీ కన్నీని దేవుడు చూస్తున్నాడు, నీ దుఃఖమును చూస్తున్నాడు. మనమైతే ఒకరొకరు మాకు చూసుకున్నవాడు. యేసు నీ హృదయాంతరంగాన్ని చూడగల దేవుడు. ఏ బాధతైతే ఈ సమయంలో చూస్తున్నావో యేసు నీ మధ్యలో ఉన్నాడు. నీ కన్నీళ్లను నాటికి మార్చగల దేవుడు, నీ వేదనను బాధలను విడిపించే దేవుడు. అయ్యా నీకు స్తోత్రాలు. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. థ్యాంక్ యూ లార్డ్. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. హోలీ గోస్ట్ మీ ప్రసన్నత మా మధ్యలో యేసయ్యా, మీ సన్నిధి మా మధ్యలో యేసయ్యా. మీరు విడిపించు దేవుడు యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధుడా,
నీకు స్తోత్రాలు తండ్రి. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అనేక సార్లు మనము పాపం చేస్తుంటాం, దేవునికి విరోధమైన కార్యం చేస్తుంటాం. యేసు నీ కొరకు నా కొరకు కలవల సిరులో నీ పాపం కడిగేయడానికి, నీ శాపాన్ని కడిగేయడానికి, నీ పాపాన్ని విడిపించడానికి యేసు కలవల సిరులో మరణించాడు. ఆ రక్తం పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ పాపం విడిపించుకోవాలంటే, ఆ పాపం తొలగిపోవాలంటే యేసు రక్తం అవసరము. ప్రతి మానవుడికి యేసు రక్తం అవసరము. పాపాన్ని ఏ డాక్టర్ వెళ్తే పాపాన్ని కడిగేయలేడు, దానికి మందు లేదు. ఒకే మందు, యేసు రక్తం మాత్రమే. యేసు రక్తం నిన్ను విడిపిస్తుంది, యేసు రక్తం నిన్ను స్వస్థపరుస్తుంది, యేసు రక్తం పరిపూర్తన కలిగేస్తుంది, యేసు రక్తం నీ కుటుంబంలో సమాధానం దయచేస్తుంది. ఓ చెల్లి, యవనస్తుడా, నువ్వు సంఘానికి వెళ్తున్నప్పుడు ఎంతో భయభక్తులు కలిగి ఉంటావు. సేవుడికి ఎంతో నువ్వు అన్ని ఉన్న సాహసం, దేవుడికి సాహసం ఉన్నట్లుగా ఉంటావు. సేవకుడి దగ్గర నువ్వు మంచిగా అంటావు. అయితే ఓ సహోదరి, ఓ సహోదరుడా, నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉన్నది? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాడు చెమటోర్చి నేను ఎంతో అప్పులు పెట్టి సమస్య ఉన్నా కూడా అప్పు చేసి నేను చదివిస్తున్నారు. నా కుమారుడు ఉన్న స్థితికి రావాలని చెప్పి. యేసుకు అదే, ఏ ఒక్కరూ పాపంతో చనిపోవడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది రక్షించబడి పరలోకాలను ఆశపడుతున్నాడు. ఏ పాపంలో జీవిస్తున్నావో, నా జీవితంలో నా ఎవరి ప్రాయంలో ఉన్నప్పుడు దేవునికి విరోధమైన కార్యం చేశాను, అన్ని విడిచిపెట్టాను, ఈరోజు ఈ స్థితిలో ఉన్నదే కేవలము దేవుని కృప మాత్రమే. ఆ రక్తములను కడుక్కున్నాను. ప్రభు, నేను పాపిని. ఒక్కసారి నువ్వు నోరు తెరిచి అడిగితే పశ్చాత్తాపడవాలి. పశ్చాత్తాపడి యేసు నన్ను క్షమించు, ఈ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని చెప్పినప్పుడు యేసు నేను విడిపిస్తాను. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు చూడలేదని అనుకోబోతున్నావు. నీ ఒంటరి జీవితం ఉన్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎవరు చూడలేదని అనుకుంటున్నావు. తల్లిదండ్రులు ఎవరు చూడలేదని అనుకుంటున్నావు. అక్క చెల్లెలు ఎవరు చూడలేదని అనుకుంటావు. అయితే ఒకరున్నాడు నిన్ను చూసే దేవుడు. యేసు నిన్ను చూస్తున్నాడు. చీకటి అగాధములో పాపం చేసినా కూడా నువ్వు అక్కడ ఉన్నావు. యేసు అక్కడ ఉన్నాడు. ప్రతి కన్నులు యేసుని వైపు చూస్తున్నది. ఈరోజు మారు మనసు పొందు, రక్షించబడు. చెల్లి, నువ్వు ఉన్న స్థితిలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రా, బయటికి రా. ఆ పాప బంధ గురించి బయటికి రా. ఎంతో మంది ఆత్మహత్యలు చనిపోతున్నారు. ఎంతో మంది నా స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపడి చెప్పి ఆత్మహత్య చేసుకుంటారు. కుటుంబంలో తల్లిదండ్రులు వేదన విడిచుకుంటారు. ఎంత దుఃఖం అండి, ఎంత వేదన అండి. ఒక్కసారి గమనించి సహోదరుడా, ఒక స్నేహితుడికి నీకు చెప్తున్నాను, ఒక స్నేహితుడికి చెప్తున్నాను, ఒక సేవకుడిని చెప్తున్నాను. ఎస్తేరు చూడండి, మొర్దెకై దగ్గర, పిన తండ్రి దగ్గర బ్రతికింది. ఎస్తేరు మాటలో పరిశుద్ధత, క్రియలో పరిశుద్ధత ఉంది కాబట్టి ఎస్తేరుని ఒక మహారాణిగా చేశాడు. చప్పట్లతో దేవుని మహిమపరుచుకున్నాం. ఎస్తేరు జీవితాన్ని మార్చాడు. నీ జీవితాన్ని మార్చిపోతున్నాడు. దావీదుని గొర్రెల కాపురుకునండి ఉన్నటువంటి వ్యక్తిని ఒక రాజుగా చేశాడు. హల్లెలూయా. పాపము నన్ను పిలిచినా, లోకాశలే నన్ను లాగినా. పోతిఫర్ భార్య యోసేపుతో పాపంతో లాగినప్పుడు, పాపానికి రమ్మని చెప్పి లాగినప్పుడు అప్పుడు ఎవరు లేరు. యేసు చూస్తున్న భయమానికి యోసేపుకి బట్టలు విడిచిపెట్టి పరిగెత్తి పారిపోయాడు. పాపాన్ని దూరంగా పారిపోయాడు. అందుకే యేసేపు ఒక ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. యేసేపుని ఉన్న స్థితిలో వేశాడు. యేసేపుని పడిన గుట్ట నుంచి లేవనెత్తాడు. ఆయన ఉన్న స్థితిలో తీసుకెళ్ళాడు. నిన్ను కూడా తీసుకెళ్తాడు సహోదరి. యేసు వైపు రా, యేసు దగ్గరికి రా, మాతో పాటు ఏకీంచి పైకి పోయించండి. కళ్ళు మూసుకొని
పాపము నన్ను పిలిచిన లోకాశలే నన్ను లాగినా అయ్యా పాపము నన్ను పిలిచిన లోకాశలే నన్ను లాగినా యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను నీ సాక్షిగా జీవించరా పాపముతోనే ఉన్నా నా కొరకే నీ ప్రాణము నీవిచ్చినావు నే చేసిన తప్పులన్నిటినీ నీవు క్షమించినందుకే యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను ఈ సాక్షిగా జీవించదా యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను ఈ సాక్షిగా జీవించదా పాపముతో చేరను నీ సాక్షిగా జీవించరా యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను నీ సాక్షిగా జీవించరా పాపముతోనే ఉన్నా నా కొరకే నీ ప్రాణము నీవిచ్చినావు నే చేసిన తప్పులన్నిటినీ నీవు క్షమించినందుకే యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను నీ సాక్షిగా నీకు సాక్షిగా జీవిస్తాను యేసయ్యా పాపానికి దూరం ఉంటాను బాబా ఈరోజు ఒక తీర్మానంతో యేసు ఆయన దగ్గరికి రా నీ కన్నీళ్ళని దుఃఖాన్ని చూచగలగడు పాపము పరిముఖమై పాపమును కనను పాపముల జీతము మరణము తీర్మానం చేసుకో ఈరోజు యేసు నీతో మాట్లాడుతున్నాడు నోరు తెరిచి మాట్లాడమా యేసయ్యా నేను మాటిస్తున్నాను పాపం ఇక నేను చేయను ప్రభువా నీకు సాక్షిగానే ఉంటాను తల్లిదండ్రులకు సాక్షిగానే ఉంటాను సమాజంలో సాక్షిగానే ఉంటాను ఈరోజు ఒక తీర్మానం చేసుకో పాపముతో చేరను నీ సాక్షిగా జీవించరా యేసు మాట ఇస్తున్నా పాపముతో చేరను నీ సాక్షిగా జీవించరా యేసు నిన్ను పిలుస్తున్నాడమ్మా ఈరోజు నన్ను చేర్చలేదు కుటుంబానికి నేను దూరంగా ఉన్నాను తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాను అనుకుంటున్నావా యేసు నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు సహోదరి రా మరణించాలని అనుకుంటున్నావు నా స్నేహితుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాడని చెప్పి ఎన్నో ఆలోచన కలిగినాడు యేసు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు విడిపించాలి ఆ రక్త
పరిశుద్ధపరిచి యేసు నిన్ను హత్తుకుంటాడు. ఆయన హత్తుకలదు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన కరుణ ఎంతో గొప్పది. యేసు కోసం సహోదరా, అన్ని విడిచిపెట్టాను, అన్ని నష్టపోయాను, సమస్త నా స్నేహితులకి ఖర్చు పెట్టాను, తల్లిదండ్రులకి నేను దూరం అయిపోయిన చెప్పి బాధపడుతున్నా సహోదరుడా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. రా, యేసు దగ్గరికి రా. యేసుని నీ హృదయాన్ని ఇవ్వు, యేసుని నీ హృదయాన్ని తెరువు. నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసు కొరకు నీ హృదయాన్ని తెరువు. దేవుని ఆత్మమంతులు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఏకీభవించండి, రెండు చేతులు ఆకాశ బ్రతుకని చివరికి ఒక పాట పాడి ఈ ఆరాధన ముగించాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. అందరు నోరు తెచ్చి రెండు చేతులు ఆకాశ బ్రతుకని యేసు ఈ రోజు ఒక విడుదలతో వెళ్ళబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, సింహాసనముపై ఆసీనుడవై ఉన్న దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకార్యం చేయగల దేవుడైనా, అద్భుత కార్యం చేయగల దేవుడైనా, స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, అధిపతి స్తోత్రం. రెండు చేతులు ఆకర్షించబడి దేవా, చూడవు సమారా, అధిపతి స్తోత్రం. గొప్ప సత్య సంపూర్ణ నీకే స్తోత్రం. ఈరోజు ప్రాణముతున్నామంటే కేవలము దేవుని కృప మాత్రమే. కృప నిన్ను రక్షిస్తున్నది. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప ఉన్నది కాబట్టి మనం బ్రతికున్నాం.
వాడా స్తోత్రం. అల్ఫా ఒమేగా, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ. థాంక్ యూ హోలీ స్పిరిట్. దేవానికి right now, Lord, in the name of Jesus, mighty the Holy Power of Spirit, touch the Holy Ghost, touch the power, receive the Holy Ghost. Thank you, Jesus, Lord, thank you, Holy Spirit. దేవుడు మన నుంచి విడిపిస్తున్నాడు. విడుదలకి కలుగుతున్నది పొందుకు శక్తి. గ్లోరీ 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 గ్లోరీ. అయ్యా నీ కొందనాలు ప్రభు తల్లి, ప్రార్థనలోకి మమ్మల్ని మీరు ఉన్నారు యేసయ్య. అనేక యవన బిడ్డల ప్రభు మీరు మార్చినందుకు స్తోత్రాలు యేసయ్య. అనేక బిడ్డల ప్రభు తల్లి కన్నీళ్లతో వేదనతో అయ్యా ఉన్నారు ప్రభు. వారి కన్నీరు మీరు చూస్తున్నారు ప్రభు. అయ్యా వారి కన్నీరు మీరు తుడుస్తున్నారు యేసయ్య. ఎవరి బిడ్డల ప్రభా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. వారిని ఈ సమయంలో విడిపిస్తున్నారు. నీకు స్తుతి ప్రభా. చెప్పటం దేవుని మహిమపరుచుకుందాం. విడిపిస్తున్నాడు యేసు, నేను విడిపిస్తున్నాడు. యేసు తన సొంత రక్షకుడిగా అంగీకరించి యేసును తన బిడ్డగా నేను కౌగులించుకుంటాడు. ఆయన యేసయ్యకి స్తోత్రం. ఈ ఆరాధనలో మా మధ్యలో మీరు ఉన్నారు. మీ ప్రసన్నత మా మధ్యలో ఉన్నది. మీ పరిశుద్ధాత్మ శక్తి మా మధ్యలో ఉన్నది. అందును బట్టి స్తోత్రాలు యేసయ్య. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. సమస్త మీ చేతి కనిపిస్తున్నాం అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు విడిపించినందుకు స్తోత్రం. వ్యాధిగ్రస్తులు మీరు ముట్టినందుకు స్తోత్రాలు యేసయ్య. వేదనతో దుఃఖముతో విరిగి నలిగిన మనస్సు నీకు బహు ఇష్టమైన బలి నిన్ను కోరువాడు కాదు ప్రభా. ఎవరైతే విరిగి నలిగిన మృదంతుంటారో మీరు ఆలక్ష్యం చేసే దేవుడు కాదు ప్రభా. విడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లించున్నాం. సమస్త మీ చేతి కనిపిస్తున్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటాం. యేసు నామములో ఈ ఆరాధన ముగిస్తున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. గ్లోరీ. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా.